నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ చాలా అయిపోతున్నాయి ఈ మధ్య కాలంలో. అసలు ఎందుకు వస్తున్నాయి? ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అంటే మనకు ఒకప్పుడు క్యాన్సర్ అనేది, సపోజ్ క్యాన్సర్ గురించి మాట్లాడుకుందాం ముందు. క్యాన్సర్ అనేది అసలు తెలిసేది కాదు. అంటే మహమ్మారిలాగా వ్యాపించేసేసి 4th స్టేజ్లో కూడా కనిపెట్టలేకపోయేవాళ్ళు అనమాట. ఇంకా లాస్ట్ మంచి కొలాప్సింగ్ స్టేజ్లో క్యాన్సర్ ఉంది అనేది డయాగ్నోస్ చేయగలిగేవాళ్ళు. అప్పటికి ఇంక 4th స్టేజ్ అంటే అసలు కీమోకి, రేడియేషన్కి, దేనికి సెట్ అవ్వక ఈ లోపలే మనుషులు మనకి ఇది అయిపోయేవాళ్ళు. తర్వాత నెమ్మదిగా క్యాన్సర్ 2nd స్టేజ్లో ట్రేస్ చేస్తున్నారు, క్యాన్సర్ 1st స్టేజ్లో ట్రేస్ చేస్తున్నారు. అప్పుడు వాళ్ళకి ఏంటంటే దానికి సంబంధించిన ట్రీట్మెంట్స్, అవేర్నెస్ పెరిగింది, డాక్టర్స్ కూడా సూపర్ స్పెషలిస్టులు పెరిగారు కాబట్టి ఆ రకంగా పబ్లిక్కి మంచి జరుగుతుంది. ఇంకా ఇప్పుడు మీరు అడిగిన ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఏంటంటే క్యాన్సర్ కన్నా ముందు స్టేజ్. అంటే క్యాన్సర్ ఒక 3-4 ఇయర్స్లోనో 5 ఇయర్స్లోనో వస్తుంది అనుకుంటే దానికి ముందు స్టేజ్గా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్. ఓకే, సో రాబోయే డిజీజ్ ని ముందుగానే అలర్ట్ చేస్తుంది బాడీ, ట్రేస్ చేయగలుగుతుంది. అందులో కరోనా తర్వాత చాలా వరకు అందరికీ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ రేట్ పెరిగింది. ఇదివరకు ఎవరికో ఏదో ఊర్లో పలానా వాళ్ళకి జరిగిందంటే అనుకునే వాళ్ళం, ఇప్పుడేమో మన చుట్టుపక్కలే తిరుగుతున్నారు. అందులో యూత్లో చూస్తున్నాం ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్. ఇవన్నీ అమెరికాలో 50 to 70 ఇయర్స్ బ్యాకే ఉండేది ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అనేవి. మన ఇండియాకి తెలియదు. ఇండియాకి ఈ మధ్య ఒక 20 ఏళ్ళ నుంచి నేను బాగా గమనిస్తున్నాను, యువతలో ఎక్కువగా చూస్తున్నాం. అంటే అది ముదిరిపోయేసరికి, క్యాన్సర్ అయ్యేసరికి పెద్దవాళ్ళు అవుతారు కదా. సో యువతలో ఎక్కువగా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, ఎన్ని రకాల పేర్లు ఇవాళ చూసినవి రేపటికి ఇంకా నిండిపోతున్నాయి అనమాట. నాకు తెలిసి ఇప్పటికి మోర్ దాన్ 200 వెరైటీస్ ఆఫ్ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఉన్నాయి. 200. అది యూత్లో ఎక్కువగా చూస్తున్నాం. వాళ్ళు నోటీస్ చేసేసరికి వాళ్ళకి తెలిసిపోతుంది, కానీ వాళ్ళకి చెప్పరు. యూత్కి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ బాగా ఈజీ కదా, గూగుల్లో బోల్డ్ ఇన్ఫర్మేషన్ కాబట్టి వాళ్ళకి తెలిసిపోతుంది. వాళ్ళు టెస్టులు చేయించుకుంటారు కానీ పేరెంట్స్ చెప్పరు. వాళ్ళు ఏవో రకరకాలుగా ట్రై చేస్తూ ఉంటారనమాట. సో అందుకని ఇది కామన్ అయిపోయింది. ఇదేంటంటే కరెక్ట్గా ట్రీట్మెంట్, లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ వాళ్ళకి తెలియకపోతే విదిన్ 5 to 10 ఇయర్స్ క్యాన్సర్ కింద కన్వర్ట్ అయిపోతుంది. సో యూఎస్లో, యూకేలో మోస్ట్ కామన్గా ఎప్పటి నుంచో ఈ పేషెంట్స్ ఉన్నారనమాట. వాళ్ళకి తెలుసు ఇంకా దీనికి ట్రీట్మెంట్ లేదు, స్టెరాయిడ్స్ ఇస్తారు, ఇంకా రకరకాలుగా మెడిసిన్స్ ఉంటాయి కదా, అవన్నీ వాడిస్తారు. అంటే రుమటైడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్కి యాంటీ క్యాన్సరస్ మెడిసిన్స్ ఉంటాయి, మెథట్రాక్సిట్ అని, అవన్నీ వాడిస్తుంటారనమాట. అవన్నీ టెంపరీ అని తెలుసు. తర్వాత అవి క్యాన్సర్ మెడిసిన్ ముందే ఇస్తున్నారంటే ఇది కూడా క్యాన్సర్ అని వాళ్ళకు కూడా అర్థమైపోతుంది పేషెంట్స్కి. ఇంకొక పిటి ఏంటంటే రుమటైడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్ రేటు బాగా పెరిగిపోతుంది ఇండియాలో అని. ఎక్కడైనా వాళ్ళ రుమటైడ్ ఆర్థరైటిస్ స్పెషలిస్ట్, క్యాన్సర్ డాక్టర్ కలిపి హాస్పిటల్స్ పెడుతున్నారు ఇప్పుడు. అంటే రుమటైడ్ ఆర్థరైటిస్ త్వరలోనే క్యాన్సర్ కింద మారిపోతుంది కాబట్టి వాళ్ళు వేరే చోటుకి వెళ్ళకుండా అక్కడే వాళ్ళకి ట్రీట్మెంట్, లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఈజీగా ఉంటుంది కదా అని అలా పెడతారు. అసలు ఎందుకు కారణాలు ఏంటంటారు ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ ఎక్కువ అవ్వడానికి? మెయిన్గా మనకి తల్లి గర్భంతో ఉన్నప్పటి నుంచి సరైనటువంటి డైట్ ఫాలో అవ్వడం, సరైనటువంటి ఎక్సర్సైజ్ ఫాలో, ముఖ్యంగా స్ట్రెస్, అంటే నిద్ర లేకుండా ఉండడం. ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళు ఉన్నారు, నైట్ డ్యూటీస్ చేస్తున్నారు. వాళ్ళు ప్రెగ్నెన్సీ టైంలో తెలియదు కదా. ప్రెగ్నెన్సీ టైంలో ఏమనుకుంటారంటే ఈ 9 నెలలు ఎలాగోలా కష్టపడితే రేపు డెలివరీ అయ్యాక 6 months మెటర్నిటీ లీవ్ కావాలి కదా అని నైట్ డ్యూటీస్ చేసేసుకుంటారు. మేము కూడా హాస్పిటల్స్లో వర్క్ చేసినప్పుడు నైట్ డ్యూటీస్ చేస్తుండేవాళ్ళం కదా. సో నైట్ డ్యూటీస్ చేసుకుని పగలంతా ఇంట్లో ఉంటే పిల్లల్ని చూసుకోవచ్చు అని ఏవో ఉంటాయి కదా ఆలోచనలు మనకి. అంటే యంగ్గా ఉన్నప్పుడు మనం రిస్క్ తీసుకొని చేసేస్తాము, ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అన్నట్టు. కానీ అప్పుడు తెలియవు, ఫ్యూచర్లో తెలుస్తుంది. కానీ ఆ ఫ్యూచర్ ఎంత తక్కువ కాలమో తెలియదు. ఆయుర్వేదంలో ఏంటంటే ఒక గొప్ప విషయం ఒకటి ఉందమ్మా. అదేంటంటే మనం ఏదైనా సరే పని చేస్తున్నామంటే వ్యాయామం అంటే ఎక్సర్సైజ్ కానీ, లేకపోతే శారీరక శ్రమ, లేకపోతే ఇప్పుడు ఈ సోఫాని తీసి పెట్టాలి, బరువు కదా కొంచెం, అలాంటివన్నీ మన కెపాసిటీ 100% అనుకోండి, మన 50% కెపాసిటీతో చేయాలి. అంటే అర్ధబలంతో చేయాలి. ఇప్పుడు ఎక్సర్సైజ్ నాకేంటని ఎరగదీసేసి వారానికి ఒకసారి వెళ్ళిపోయి వారం అంతా చేయరు, ఒకరోజు వెళ్ళిపోయి ఆ వారం అంతా క్యాలరీస్ అన్ని కరిగించాలని విపరీతంగా చేసేస్తారు. అది చాలా రాంగ్. ఎప్పుడైతే మన స్వంత బుర్రను ఉపయోగిస్తామో అక్కడ మనకి వినాశనం అనేది అర్థం చేసుకోవాలి. పెద్దవాళ్ళు చెప్పింది ఫాలో అయితే అసలు మన బుర్ర వాడక్కర్లా, హ్యాపీగా కంఫర్టబుల్ జోన్లో. పెద్దవాళ్ళు కొద్ది వెనకాల ఏదైనా మనం పని చేస్తాం, ఎందుకు అంత కష్టపడుతున్నావు, ఒకడు ఎలా చేద్దాం అనుకుంటున్నావు, ఇంకొకళ్ళు రమ్మను అని చెప్తుంటారు కదా. మనం ఏంటంటే ఆ ప్రతాపం చూపించాలని మొత్తం నేనే సర్దేసేద్దామని ఇంత బరువైన తీసి అక్కడ పెట్టడం, లేకపోతే ఓవర్గా నైట్ డ్యూటీస్ ఎక్కువ చేయడం, ఇవన్నీ ఎక్కువ వర్క్ అనేది ఆ ఏజ్లో తెలియదు మనకి. నిజంగానే మన శక్తి మీద మనకి ఆ కాన్ఫిడెన్స్ ఉంటే మంచిదే, కానీ అట్ ది సేమ్ టైం మన బాడీ ఎంతవరకు తట్టుకుంటుంది అనేది తెలియదు. సో శక్తికి మించి చేయడం వల్ల కూడా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే డైట్, మెయిన్ ప్రాబ్లం డైట్.
ఇంట్లో ఫుడ్ తిన్ననాళ్ళు మనకి చాలా తక్కువ వ్యాధులు వస్తాయి. బయట ఫుడ్ తప్పనిసరో, అలవాటు పడో, ఇష్టంగానో, వ్యామోహంగానో, ఎడిక్షనో పెరిగిపోద్ది కదా రోజు. తప్పనిసరిగా ఫస్ట్ తింటాం. ఇంకా అది ఆ టేస్ట్కి అలవాటైన వాళ్ళకి అది ఎడిక్షన్. ఇంకా అదే తినాలి, అదే తినాలి. నూడిల్స్ చూడండి, నూడిల్స్ ఫస్ట్లో ఏంటో చూద్దాం అన్నట్టు తింటారు. ఇంకా అది ఎడిక్షన్. 3 పూట్ల నూడిల్స్ తినేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అందులోనే రకరకాలుగా నాన్ వెజ్, వెజ్ ఏవో ఉంటాయి కదా, అన్నీ వేసేసుకుని రకరకాల వేసుకునేది బయట తినవే కదా. ఇంకా వాడు ఏ ఆయిల్ వాడతాడో ఏంటో మనకు తెలియదు. సో బయట ఫుడ్ ఏదైనా సరే ఎంత హైజీనిక్గా చేసినా కూడా అందులో వాడే ఆయిల్స్ కానీ, అందులో ఉండే మైదా పిండి కానీ, అందులో నూడిల్స్ ఎగ్జాంపుల్, నూడిల్స్లో ఏంటంటే ఆ వంకర్లుగా అందంగా గింగిల్లా ఉంటాయి కదా, దాన్ని రావడం కోసం ఒక రకమైన కెమికల్ వేస్తారు. మనం నిలవ ఉండడానికి సోడియం బెంజేట్ ఎలా వాడతామో అలాగా కర్లింగ్స్ రావడం కోసం అని చెప్పేసి అందులో ఒక రకమైనటువంటి కెమికల్ వేస్తారు. ఎప్పుడైతే కెమికల్ పడిందో అది డెఫినెట్గా మనకి చాలా హానికరం. చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తే ముఖ్యంగా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్, కనపడని వ్యాధులు అనమాట ఇవి. ఇప్పుడు సపోజ్ మొహం మీద పింపుల్స్ ఇంకోటి వస్తే తెలుస్తుంది, లేదా ఫీవర్ వస్తే జ్వరం తెలుస్తుంది. ఇవన్నీ కనపడకుండా మనకి లోపల కిల్ చేస్తాం అదనమాట. సో అందుకని ఇందులో చాలా వెరైటీస్ ఉన్నాయమ్మా. ముఖ్యంగా అమ్మాయిలకు వచ్చేది అయితే జోగ్రెన్ సిండ్రోమ్ అని ఉంటుంది. అదేంటి సివియర్ బ్లీడింగ్ అనమాట. అంటే డ్రైనెస్ బాడీలో మనకి 70% వాటర్ ఉండాలి కదా జనరల్గా, వీళ్ళకి అసలు 30% వాటర్ కూడా ఉండదు. సివియర్గా ఆ డ్రైనెస్ వల్ల ఏంటంటే జుట్టు ఊడిపోవడం మొదలవుద్ది, పింపుల్స్ వచ్చేస్తాయి, మొహం అంతా మచ్చలు వచ్చేస్తాయి, బోన్స్ అన్నీ అరిగిపోతాయి, మెడ నడు. 30 ఏళ్ళకే నా దగ్గర పేషెంట్స్ 15 years నుంచి నాతో ఉన్నారు పేషెంట్స్. ఇప్పుడు హ్యాపీగా కంఫర్టబుల్గా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకునేలాగా బెస్ట్ ఇమ్యూనిటీ బూస్టింగ్ ట్రీట్మెంట్స్ చేసామన్నమాట. దాంతోపాటుగా ఆ డ్రైనెస్ వలన వాళ్ళకి సివియర్ బ్లీడింగ్, అంటే ఇంచుమించుగా మంత్ అంతా బ్లీడింగ్ అయిపోతూనే ఉంటుంది, అసలు ఇంకా ఆగదు, ఏం వాడినా వాడదు. అలాంటి వాళ్ళకి నేను జస్ట్ పంచకర్మ ట్రీట్మెంట్స్ తోటి జస్ట్ 1 week to 10 daysలోనే బ్లీడింగ్ ముందు అర్జెంట్ కాబట్టి అది తగ్గిస్తాయి. ఎందుకంటే వాళ్ళు 6.5 హీమోగ్లోబిన్ తోటి వస్తారు మన దగ్గర. అంటే 6 grams హీమోగ్లోబిన్ వస్తారు. జనరల్గా 12 to 14 grams ఉండాలి కదా, అంటే 50% కన్నా తక్కువ ఉంటుంది అన్నమాట. సో అంత బ్యాడ్ కేసెస్ చేస్తుంటాం. గ్రేవ్స్ డిసీజ్ అని చెప్పేసి మెయిన్గా లార్జ్ ఇంటెస్టైన్లు అంతా కూడా గట్టంతా పూర్తిగా పాడైపోయి అల్సరేటివ్ క్వాలిటీస్, ఇవన్నీ కూడా ఆటోఇమ్యూన్ డిజార్డర్స్. చాలా ఇంకా మనకు తెలియని పేర్లు ఎన్నో ఉన్నాయి. ఈవెన్ సోరియాసిస్, సోరియాటిక్ ఆర్థరైటిస్, రొమటైడ్ ఆర్థరైటిస్, ఇవన్నీ కూడా ఆటోఇమ్యూన్ డిజార్డర్స్. సో ఇవన్నీ ఏంటంటే మనకి క్యాన్సర్ని ముందుగా చెప్తాయి. సో ఈ టైంలో మనం ఆయుర్వేదిక్ లైన్స్లో మంచి పంచకర్మ ట్రీట్మెంట్స్, మంచి ఇమ్యూనిటీ బూస్టింగ్ ట్రీట్మెంట్స్, రసాయన చికిత్స అంటాం, అవి చేయించుకుంటూ డైట్ ఇంపార్టెంట్ అమ్మా. డైట్ కరెక్ట్గా మంచి డైట్ ఫాలో అయితే అందరూ రెమెడీస్ కూడా ఏమైనా చెప్పండి అమ్మా ఆటో ఇమ్యూన్ డిజార్డర్ దరిచేరకుండా. మెయిన్గా ఇది గట్ హెల్త్ కోసం మనం చెప్పినటువంటి ప్రోబయోటిక్ ఫుడ్ తీసుకోవడం, ముఖ్యంగా చలిదన్నం తీసుకుంటే అసలు ఏ ప్రాబ్లం అయినా సరే 50% అక్కడ తగ్గిపోతుంది. ఇంక ఇమీడియట్గా చేంజ్ అనేది స్టార్ట్ అయిపోతుంది, మారాల్సిందే, అంత మంచిది అనమాట. ఇంకా ఇంట్లో అమ్మ ఉంటే ఎంత సెక్యూరిటీగా, అలాగే ఈ చలిదన్నం తిన్నా అంత సెక్యూరిటీ. థర్డ్ ఏంటంటే ఆయుర్వేదం. ఫస్ట్ మదర్ అమ్మ, తర్వాత చలిదన్నం, తర్వాత ఆయుర్వేదం. ఈ 3 ఇంట్లో ఉంటే ఇంకా మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా మనం తగ్గించుకోవచ్చు. అందుచేత ఇవి దూరం చేసుకోకుండా ఉండాలి. తర్వాత 4వది యోగా. రోజు మానకుండా ఎండ తగిలేలాగా కొంచెం ఎక్సర్సైజ్, యోగా, ప్రాణాయామం చేసుకుంటే బ్రహ్మాండంగా మన ఆటోఇమ్యూన్ డిజార్డర్స్ కూడా రాకుండా, మన దరికి రాకుండా కాపాడుకోవచ్చు. ఒకవేళ వస్తే మాత్రం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఆయుర్వేదిక్ పంచకర్మ ట్రీట్మెంట్స్, లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకుంటే అది పెరగకుండానే ఉంటుంది, పూర్తిగా తగ్గిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. క్యాన్సర్ కూడా ఇప్పుడు నా దగ్గర 15 years నుంచి పేషెంట్స్ ఉన్నారన్నారు కదా, ఇంతవరకు వాళ్ళకి క్యాన్సర్ రాలేదు. హ్యాపీగా మొన్న ఈ మధ్యనే థాయిలాండ్ అవన్నీ, బాలి అన్ని సమ్మర్ టూర్కి వెళ్ళి వచ్చారనమాట వాళ్ళు, ఆ బ్యాచ్. సో అంత ఎంజాయ్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా. నమస్తే. నమస్తే.